కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ అట. మాజీ సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బినామీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఢిల్లీ నుంచి గల్లీ దాకా తెలుసని, కేసీఆర్ను రక్షించేందుకే సిబిఐ విచారణ అని బీజేపీ అంటున్నదన్నారు. మరి ఎవరు విచారణ చేయాలా? సిబిఐ చేయాలనా? వీళ్ళు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. ఇట్లా కిషన్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డిగా నిన్న వారం నడిచింది. రాష్ట్రం కోరితే కాళేశ్వరంపై 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ. 10 ఏళ్ల నుంచి మీరేం చేశారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన అంటుండు. కాంగ్రెస్ సర్కార్ ఎందుకు కోరట్లేదు సిబిఐ ఎంక్వైరీ? కిషన్ రెడ్డి. కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. న్యాయ విచారణ పేరిట కేసీఆర్కు మేలు చేయాలనుకుంటున్నారు. మాజీ సీఎం ప్రస్తుత సీఎం మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నది. కాంగ్రెస్ది తుమ్మితే పడిపోయే ప్రభుత్వం అని విమర్శ. ఇతర రాష్ట్రాల లీడర్లపైన కేసులు పెట్టినోళ్ళు మీ మిత్రుని ఎందుకు వదిలేసినారు? అన్నీ తెలిసి కాళేశ్వరానికి కేంద్రం అప్పులు ఎట్లిచ్చింది? కాళేశ్వరంపై ఈ వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక. ఈ విచారణ ఎంతవరకు ముందుకు పడుతున్నది మనం భవిష్యత్తులో చూడబోతున్నాం.